సరే, దాని బుగ్గన గారు లేదు అలాంటి ఏం లేదు అని ఖండిస్తున్నప్పటికీ కూడా వార్త అయితే బయటకు వచ్చింది. అసలు మీకు ఏమనిపిస్తుంది అక్కడ ఉన్న స్థానిక రైతుగా జరుగుతున్నాయన్నీ చూస్తే? ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి, విజయ్ చంద్రిక్ గారికి, విజయ్ కుమార్ గారికి, బాలకోటయ్య గారికి నమస్కారాలండి. ఇప్పుడు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 1535 రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నామండి. దీంట్లో భాగంగా మార్చి 22వ తారీఖున మార్చి 3వ తారీఖు 2022వ సంవత్సరం, అంటే సరిగ్గా నేనంటే 2 సంవత్సరాల క్రితం గౌరవ హైకోర్టు వారు సంచలనమైనటువంటి తీర్పు చెప్పారండి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి, రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు 3 నెలల్లో అభివృద్ధి చేయాలి, అదేవిధంగా అమరావతిని 6 నెలల్లో అభివృద్ధి చేయాలి, అమరావతిని అంగుళం కూడా కదిలించవద్దు అని వారు మేనమస తీర్పు, సంచలనమైనటువంటి తీర్పు చెప్పడం జరిగిందండి. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మరి చట్టాన్ని గౌరవించకుండా, న్యాయస్థానాలని గౌరవించకుండా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, మరి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 34,000 ఎకరాల్లో కంప చెట్లు కూడా పీకలేదండి. ఈ రోజు మేము రాజధాని నగర నిర్మాణానికి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, భావి తరాల వారి కోసం 29,000 రైతు కుటుంబాలు, 34,300 ఎకరాల సాగు భూమినండి తరతరాలుగా వారసత్వంగా వస్తుంది. సంవత్సరానికి 3 పంటలు పండే కన్న తల్లి లాంటి భూమిని ఎకరం ఇచ్చి, గత ప్రభుత్వం చేసినటువంటి అభ్యర్థన మేరకు ఎకరం ఇచ్చి కేవలం 25 సెంట్లు మాత్రమే తీసుకున్నామండి. 3 వంతులు ప్రభుత్వానికి ఇచ్చి 1 వంతు మాత్రమే మేము తీసుకున్నామండి. కానీ మాకు ఇచ్చినటువంటి ఆ 1 వంతు భూమి ఎక్కడుంది? 25 సెంట్లు అంటే 1250 గజాలు తీసుకున్నామండి ఎకరం ఇచ్చి. కనీసం అవి ఎక్కడ ఉన్నాయో చూసుకుందామంటే చూడటానికి కూడా మా ప్లాట్లలోకి మేము పోలేనటువంటి పరిస్థితి. అడవిని తలపిస్తున్నాయి, మరి ముళ్ళ చెట్లు, కంప చెట్లు, చిట్టడివిని తలపిస్తున్నాయి, వన్యమృగాలు తిరుగుతున్నాయి, మరి కొండ చిలువలు తిరుగుతున్నాయి. మరి మేం చేయాలో దిక్కులేని పరిస్థితి అండి. మేమేదన్నా కుటుంబ అవసరాల కోసం ఏదోటి ఎంతో కొంత అమ్ముకుందామంటే కొనేవాళ్ళు వస్తున్నారు, నీ ప్లాట్ ఎక్కడుందో చూపివయా అంటున్నారు. మేము ఎలా చూపిస్తామండి ఆ కంప చెట్లలో, ముళ్ళ చెట్లలో? అదే విధంగా బ్యాంకుల్లో తనఖా పెట్టుకుందామంటే బ్యాంకుల్లో ఎవరు కూడా తనఖా పెట్టుకునే పరిస్థితి కాదండి. మేమంతా కూడా సన్నకారు, చిన్నకారు రైతులు అండి. 29,880 మంది రైతుల్లో 20,490 మంది ఎకరం కంటే తక్కువ ఇచ్చినటువంటి సన్నకారు, చిన్నకారు, పేద రైతులండి. అదే విధంగా ఎకరం నుంచి 2 ఎకరాల లోపు ఇచ్చినటువంటి రైతులు 5,227 మంది అండి. అంటే మొత్తంగా చూసుకుంటే 85% మంది సన్నకారు, చిన్నకారు రైతులు, 25,700 మంది అండి మొత్తం సన్నకారు, చిన్నకారు రైతులు ఉన్నారు. ఎలా బతకాలండి? ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు మాకిస్తానన్నటువంటి వార్షిక కవులు ప్రతి సంవత్సరం కూడా మేము అడిగే పని లేకుండా మార్చి 1వ వారంలో ఇచ్చేవాళ్ళండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో 1 సంవత్సరం కూడా మాకు కవులు సకాలంలో ఇవ్వలేదండి. మేము కోర్టులకు పోవటమా, లేకపోతే మరి అదే విధంగా సిఆర్డీ దగ్గరికి పోయి సిఆర్డీ అధికారుల దగ్గర మేము మొరబెట్టుకుంటే తప్పితే మాకు కవులు కూడా ఇవ్వట్లేదండి. ఈ సంవత్సరం అయితే మాత్రం మాకు ఇంతవరకు కవులు ఇవ్వలేదండి. మేమే కాదండి, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులు, సన్నకారు, చిన్నకారు రైతులు ఎంతో మంది ఉన్నారండి. అసైన్డ్ రైతులకైతే కనీసం 3-4 సంవత్సరాల నుంచి కవులు ఇవ్వట్లేదండి. ఎలా బతుకుతారండి వీళ్ళంతా? మరి మా పొలం మేము చేసుకుందామంటే పొలం లేదండి. మాకు ఇచ్చినటువంటి 4వ వంతు భూమి లేదన్నా దున్నుకుందామంటే అక్కడ పోయే పరిస్థితి లేదండి. మరి ఏదన్నా మేము ఉపాధి చేసుకుందామంటే ఉపాధి దొరకనటువంటి పరిస్థితి రాజధాని ప్రాంతంలో. ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి. పేరుకు మాత్రం రాజధాని రైతులు అండి, కానీ ఇందులో ఎంతో మంది పొస్తులుంటున్నటువంటి పరిస్థితి, బయటికి చెప్పుకున్నటువంటి పరిస్థితి. మాది రాజధాని ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతం అండి. మరి సస్యశ్యామలమైనటువంటి నల్లరేగడి భూములు ఉన్నాయండి. ఇక్కడ సంవత్సరానికి 3 పంటలు పండుతాయండి. ఎకరం ఉన్నటువంటి రైతుకు కూడా మంచి ఆదాయం లభించేది, అందరూ చక్కగా బతికేవాళ్ళండి. మరి ఈ రోజున ఏం చేయాలో దిక్కులేని పరిస్థితి. అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా, మేము ఈ ప్రభుత్వాన్ని కానీ సిఆర్డీ అధికారులు కానీ ఒకటే అడిగామండి, మీరెటూ అభివృద్ధి చేయరు, డెవలప్ చేయరు, మాకు ఏం అవసరం లేదు, కనీసం ఆ కంప చెట్లు, ముళ్ళ చెట్లు పీకితే కనీసం ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో మేము చూసుకుంటాం, మా ప్లాట్లలో పోయి కనీసం మేము దాంట్లో లేదన్నా ఆ 10 సెంట్లు అన్నా మేము పండించుకుంటామని చెప్పి సిఆర్డీ అధికారుల దగ్గరికి ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఎక్కడా కూడా మా మొరన ఎక్కడ కూడా ఆలకించలేదండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ భూముల్ని తాకట్టు పెడతానంటాడు, అమ్ముతానంటాడు, లేకపోతే వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తానంటాడు. మేము ఇచ్చిన రాజధాని నగర నిర్మాణానికి అండి, వేరే వాళ్ళకి పంచడానికి కాదండి. మా భూములు పంచడానికి ఆయన ఎవరండి? ఆయనకేం హక్కు ఉందండి?
ఇక్కడ ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా సిఆర్డీకి రైతులకు మధ్య ఒప్పందం ఉందండి. ఆ ఒప్పందం ప్రకారమే మార్పులు చేర్పులు కానీ అవన్నీ చేయాలి. లేకుండా ఆ కానీ మధ్య కూడా ఎకరా 4 కోట్లకి బేరం పెట్టారు కదా, అవునా కదా? ఎకరాకి 4 కోట్లు పెట్టారు. పెట్టారు. మరి మీరందరూ కోర్టుకి వెళ్ళారు, పెట్టారండి. అమరావతి సరే, అది మళ్ళీ ఆగిపోయింది. ఎవరు ఇదంతా తలకాయ నొప్పి అని రాలేదు కొనటానికి. ఒకటి. రెండు, పేద రైతులకి ఇప్పుడు 2500 నుంచి 5000 రూపాయలు పెన్షన్ పెంచుతూ జీవో ఇచ్చారు కదా ఎలక్షన్స్ టైంలో. ఇదేం